నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూసుకుంటే ఫైండ్ ఆల్ టైమ్ డొమైన్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ హూజ్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g(s) = 100/s × s+2. సేమ్ లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పినామో ఈ వీడియోలో కూడా సేమ్ ప్రాబ్లమే. g(s) = 100/s × s+2 అనేది ఇచ్చిండు. ఈ c(s/r)(s) అనేది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు మనకు సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. మనం ఏదైతే ఇస్తామో అది r(s), మనకు వచ్చింది అవుట్పుట్ c(s). ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే c(s/r)(s) = g(s/1 + g(s) × h(s) అనేది మనకు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది రాసిన తర్వాత g(s) అంటే మనకు తెలుసు. ఈ h(s) అంటే ఏంది? వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అని కాబట్టి h(s) = 1 అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. g(s) = 100/s × s+2 1 + 100/s × s+2. h(s) అంటే 1. c(s/r)(s) = ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 1 ఉంది కదా, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × s × s+2. ఇక్కడ కూడా 1 ఉన్నట్టు. 1 × 100 ఎంత? 100. ఇంకప్పుడు డివైడ్ బైలో ఇది ఉంటుంది. 2 క్యాన్సిల్ అయిపోతే 100/s × s+2 + 100 అనేది అవుతుంది అనమాట. c(s/r)(s) = 100/s × s ఎంత? s² + 2s + 100. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి సెకండ్ ఆర్డర్ సిస్టమ్తో కంపేర్ చేద్దాం. n²/s² × 2ζ ωns + ωn². కంపేర్ చేస్తే ఇక్కడ ωn², ఇక్కడ 100 ఉంది. n² = 100. n ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ వస్తే √100. √100 అంటే n = 10. క్యాషువల్గా మీరు డైరెక్ట్ అనేది ఇక్కడ √100 అనేది డైరెక్ట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, √100 అంటే 10. ఓకేనా? అలా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ s², ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2ζωn ఉంది. 2ζωn = 2 క్యాన్సిల్ అయిపోతే ζ = ωn. ζ = ωn అంటే ఏంది? 1/10 అనమాట. అప్పుడు ζ = 0.1. 0.1 అంటే 1 కంటే <1 ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో అండర్ డాంప్డ్ సిస్టమ్. 1 కంటే తక్కువ ఉంటే అండర్ డాంప్డ్ సిస్టమ్, 1 కంటే ఎక్కువ ఉంటే ఓవర్ డాంప్డ్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ రైజ్ టైం. ఆల్ టైమ్ డొమైన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. రైజ్ టైం, పీక్ టైం, అలానే ఓవర్ షూట్, నెక్స్ట్ సెటిలింగ్ టైం కాన్స్టెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైజ్ టైంకి ఫార్ములా ఉంది Tr = π - θ/ωd. ωdకి ఫార్ములా వచ్చేసి ωn √1 - ζ². ωn అంటే ఎంత? 10 వచ్చింది, ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం. √1 - ζ అంటే 0.1 హోల్ స్క్వేర్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 9.94 అనేది వస్తుంది. నెక్స్ట్ టీటా వాల్యూ వచ్చేసి tan 1 √1 - ζ²/ζ. ఇది మనకు ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే √1 - 0.1 హోల్ స్క్వేర్/0.1. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మనము విత్ రేడియన్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేయాలి. రేడియన్స్లో ఇప్పుడు చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇది షిఫ్ట్ tan 1 √1 - 0.1 హోల్ స్క్వేర్/0.1. మనకు రేడియన్స్లో కావాలంటే షిఫ్ట్ మోడ్. ఇక్కడ రేడియన్స్ అంటే 4 ఆప్షన్ 4 ఎంత వచ్చింది? 1.470 రేడియన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు డిగ్రీస్లో కావాలి. ఇప్పుడు మనకి రైజ్ టైం అనేది మనకు టీటా వాల్యూ తెలుసు, ωd వాల్యూ తెలుసు. Tr = π వాల్యూ ఎంత? 3. π అంటే 3.14 - θ అంటే 0.167 ωd అంటే 9.94. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.167 సెకండ్స్ అనేది మనకు రైజ్ టైం వాల్యూ వస్తుంది. నెక్స్ట్ పీక్ టైం వాల్యూ ఎంత? π/ωd ఫార్ములా 3.14/ωd అంటే 9.94. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 0.315. నెక్స్ట్ మ్యాక్సిమం పీక్ ఓవర్ షూట్ ఫైండ్ అవుట్ చేస్తే e⁻ - ζπ/√1 - ζ² × 100. ఈ ζ అంటే 0.1 × π అంటే 3.14/√1 - ζ అంటే 0.1 హోల్ స్క్వేర్ × 100. ఇది క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే 72.93% అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ సెటిలింగ్ టైం చూడండి. టైం కాన్స్టెంట్ T = 1/ζ ωn. ζ అంటే 0.1 × 100. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఇక్కడ 0 ఉంది కాబట్టి అప్పుడు 1/1 అవుతుంది. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే క్యాష్లో 1 అనేది వస్తుంది అనమాట. టైం కాన్స్టెంట్ T = 1. మనల్ని ఆల్ టైమ్ డొమైన్స్ అనేది మనల్ని కనుక్కోమన్నాడు. టైం కాన్స్టెంట్ కనుక్కున్నాం, సెటిలింగ్ టైం, ఓవర్ షూట్ కనుక్కున్నాం, పీక్ టైం, అదే రైజ్ టైం. ఆల్ టైమ్ డొమైన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసినాం.
This is about this video. Thank you. Please like and subscribe my channel. Thank you.